గుడ్ మార్నింగ్ అండి అందరికి కూడా. నేను మీ సాగర్ స్నేక్ సొసైటీ చైర్మన్. ఈరోజు మన దగ్గర అయితే 5 పాములు అవుతున్నాయి. 5లో ఒక 4 రకాలైనటువంటి పాములు ఉన్నాయి. అందులో 2 రకాలైనటువంటి విష సర్పాలు ఉన్నాయి. అందులో మొదలుగా చెప్పుకోవాలంటే నాగుపాము, రెండోది వచ్చేసి రసల్స్ వైపర్ అంటే మీరు అందరు కూడా తెలుసు, రక్తపింజర అంటారు. ఇది చాలా 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 ప్రమాదకరమైన పాము. నేను దీన్ని వదిలేసేటప్పుడు కూడా పూర్తిగా మీకు దీనిపైన ఉండేటువంటి అపోహాలు నిజాలు రెండు కూడా నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతా ఉన్నాను. శాస్త్రీయంగా కూడా దీనిపైన చాలా అధ్యాయాలు కూడా జరగడం జరిగింది. కాబట్టి నేను ఇప్పుడైతే దీన్ని అయితే వదిలేసే టైంలో మీకు అందరికి కూడా చెప్తాను. చూస్తున్నారు కదా, అది కుక్కర్ విజిల్ సౌండ్ ఏవైతే మాదిరిగా వస్తుందో ఆ మాదిరిగా వస్తుంది ఈ రసల్స్ వైపరు. కాబట్టి వీటిని అన్నింటి ఇప్పుడు వదిలేసే క్రమంలో మీకు అన్ని ఒక్కొక్క పాము గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన దగ్గర ఉన్నటువంటి జరిపోతు పాము పిల్ల అంటే ఇది సాధారణంగా కూడా విషం లేనటువంటి సర్పం, విష సహిత పాము అంటారు దీన్ని. ఈ పామును కూడా మనం పట్టుకురావడం జరిగింది. దీన్ని కూడా ఈరోజు మనం వదిలేస్తున్నాం. చూడండి, అదైతే అక్కడ వెళ్తుంది చూడండి, అదో పామే. దీన్ని కూడా వదిలేస్తా ఉన్నాం. చూడండి, అది ఎందుకో మరి పోవడానికి సిద్ధంగా లేదు. ఎందుకేమో అండి నాగుపాము అండి. ఈ నాగుపాము చూస్తున్నారు కదా, ఈ నాగుపాము కూడా చాలా విషం ఉంటుంది. ఈ నాగుపాము కూడా మనం వదిలేయడం జరుగుతుంది. ఇప్పుడు చూద్దాం ఇదైతే ఉంటుందా, పారిపోతుందా మన దగ్గరనే. చూస్తున్నారు కదా, రసల్స్ వైపర్ రక్త పింజరి అంటారు అనమాట. దీన్ని కూడా వదిలేయడానికి సిద్ధంగా ఉండడం. చాలా చాలా కోపంగా ఉంది. మీరు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి రక్త పింజర పాము గురించి మరొక మారు వీడియో చేసి మీకు అందరు పంపించడం జరుగుతుంది. కేవలం మీకు ఈ పాముల పైన అవగాహన ఉండటానికి మాత్రమే మళ్ళీ ఒకసారి చేయడం జరుగుతుంది. చాలామంది కూడా సాగర్ స్నేక్ సొసైటీ యూట్యూబ్ ఛానల్ కామెంట్ బాక్స్లో తెలియజేస్తున్నారు, సార్ మీరు ఒకసారి మళ్ళీ రక్తపింజర గురించి ఒకసారి పూర్తి వివరాలు మాకు తెలియపరచండి అని చెప్తూ ఉన్నారు. కాబట్టి వారి కొరకు మాత్రమే మళ్ళీ ఒకసారి చేస్తున్నాను. ఈ వీడియోని అయితే మీరు అందరూ కూడా స్కిప్ చేయకుండా అందరూ చూడండి. ఎందుకంటే ముఖ్యమైన సమాచారం, ఏదో టైంపాస్కి అయితే మేము చేయడం లేదు. ఎందుకంటే ఈ పాములు పట్టేటప్పుడు మా ప్రాణాలను సైతం లెక్క చేయకుండా చాలామంది ప్రజలను అయితే మేము కాపాడుతూ ఉన్నాం. ఆ విషయాలన్నీ కూడా మీకు తెలుసు కూడా. అందుకొరకే మరొకసారి ఎలాంటి రైతుకు కానీ ఎలాంటి ప్రజలకు కానీ ఇబ్బంది కానీ పాముల వల్ల ప్రాణం పోవడం కానీ ఇవన్నీ జరగకుండానే మేము ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. మేము చేస్తున్నామని మాత్రం మిగతా వాళ్ళు మాత్రం ట్రై చేయొద్దని దయచేసి చెప్తున్నాం. ఎందుకంటే ప్రాణం చాలా విలువైనది. మన ప్రాణం మీద ఎంతోమంది మన కుటుంబ సభ్యులు, మన భార్య పిల్లలు, తల్లిదండ్రులు అందరూ కూడా ఆధారపడి ఉంటారు. కాబట్టి తెలిసి తెలియని విద్యతోన మీరు ఇలాంటి సహోపితమైనటువంటి సాహసాలు చేయొద్దని చెప్పేసి మా తరపున మీ అందరికి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ఇది ఎందుకంటే రిక్వెస్ట్ కాదు, హెచ్చరికనే ఇది. ఎందుకంటే చాలా ప్రమాదమైనటువంటి పని కాబట్టి మేమంటే పూర్తిగా శిక్షణ తీసుకొని ఉన్నాం. కాబట్టి మాకు పాముల పైన చాలా విషయాలు తెలుసు. పామును ఏ విధంగా హ్యాండిల్ చేయాలి, పాము ఏ సందర్భంలో ఎలాగా రియాక్ట్ అవుతుందని అన్ని విషయాలు తెలుసు. కాబట్టి మేము ప్రయత్నం చేస్తూ ఉంటాం. దయచేసి అందరూ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం, ఇలాంటి పనులు ఎవరు చేయొద్దండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా దగ్గరికి రండి, ట్రైనింగ్ ఇస్తా. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మిమ్మల్ని పూర్తిగా శిక్షణ నేర్పిన తర్వాతనే మీ దగ్గరికి నేను పంపించడం జరుగుతుంది. ఇప్పుడైతే మన దగ్గర ఉన్నటువంటి రక్తపింజర ఈ పామును అయితే మనం పంపిస్తున్నాం. నాకు కూడా చాలా భయం అండి, ఎందుకంటే నేను కూడా 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాతనే ఈ పనులు చేస్తా. ఓకే, చాలా జాగ్రత్త, ఎందుకంటే స్పీడ్ మూమెంట్ ఉంటుంది. ఇది మనుషులను బైట్ చేసేటానికి ఆస్కారం కూడా ఉంటుంది. దగ్గరికి రా బాబు. చూస్తున్నారుగా ఎంత కోపం అంటే, అబ్బా 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 దేవుడా.
చూస్తున్నారు కదా, ఇది చాలా మటుకు కొండ చిలువ అనుకుంటారు కానీ కొండ చిలువ కాదండి. దీని బాడీ మూమెంట్ కూడా కొండ చిలువలాగా అనిపిస్తుంది కానీ కొండ చిలువ కాదు. చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే మోస్ట్లీ వెరీ వెరీ డేంజరస్ స్నేక్ ఇది. ఈ పాముకి ఇట్లా కరిచినట్లయితే మానవ శరీరంలో ఉండేటువంటి నవరంధ్రాలు అంటారు, ఆ రంధ్రాలలోకి వెళ్ళి అంతా రక్తము బయటకు వచ్చి మనిషి చనిపోయే ఆస్కారమే ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా దీనికి హిమోటాక్సిమ్స్ ఉంటాయన్నమాట. పాములో 2 రకాలు ఉంటాయన్నమాట, న్యూరోటాక్సిమ్ తర్వాత హిమోటాక్సిమ్. ఈ పాము కరడం వల్ల రక్తంలో ఉండేటువంటి సెల్స్ అన్నీ డ్యామేజ్ అయిపోయి రక్త ప్రవాహం ఎక్కువ జరిగి మనిషి చనిపోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఎక్కువ శాతం కూడా ఈ పాముల వల్లనే రైతులు చనిపోతూ ఉంటారు. ముఖ్యంగా ఇది ఎప్పుడంటే చలికాలంలో ఎక్కువగా వస్తుందన్నమాట. చలికాలంలోనే ఈ పాములు ఎక్కువగా బయటికి కనబడుతూ ఉంటాయి చాలా మటుకు. అందుట్లో ఆరతడి పంటలు ఉంటాయి కదా, మీకు తెలిసే ఉంటాయి. ఆరతడి పంటలు అంటే బుడ్డలు కానివ్వండి, తర్వాత కందులు కానివ్వండి, రకరకాల పంటలు ఉంటాయండి. ఆరతడి పంటలు ఉంటాయి కదా, ఆ పంటల్లో మాత్రమే ఇవి ఎక్కువగా జీవిస్తూ ఉంటాయి. ఈ పాము చూడండి ఎప్పుడెప్పుడైతే మనల్ని కరవాలనే ప్రయత్నం అయితే చేస్తుంది. ఒకసారి మళ్ళీ చూడండి ఎట్లా బయట చేయడానికి ఆస్కారం ఉంది. అది మ్యాక్సిమం మనల్ని బయట చేయాలనే ప్రయత్నం చేస్తుంది. ఒకసారి చూడండి, నేను ఈ డబ్బానైతే ముందుకు తోసినప్పుడు ఆ పాము అయితే ఎట్లా కరవడానికి ప్రయత్నం చేస్తుందో చూడండి. ఒకసారి ఈ డబ్బాను కొట్టే ప్రయత్నం చేస్తుంది అది. ఓకే, నేను ఇప్పుడైతే దాన్ని మళ్ళీ చేతులతోనే పట్టుకొని మీకు ఇంకా క్లియర్గా దాని వినం ఏ మాదిరిగా ఉంటుందో అవన్నీ కూడా చూపిస్తాను. చూడండి, మీరు కొద్దిగా దూరం ఉండండి. నిజంగా అయితే కొద్దిపాటి భయానికి గురవుతున్నా, ఎందుకంటే ప్రాణం కదా ఎవరిదైనా కూడా. చాలా చాలా వెరీ వెరీ డేంజరస్ స్నేక్. ఇలాంటి పాములు మాకు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి. నేనైతే ఇప్పుడు దీని వినంని కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తా. చాలా క్లోజప్ల నుంచి తీసుకోవాలి గోపాల్ స్వామి మీరు. ఓకే, ఒక క్యాప్ తీసుకురండి. దీని పేరు రసల్స్ వైపర్ అని చెప్పినా కదా. దీని వినం చూడండి, ఇది పాము దీన్ని ఎట్లా కరవాలని ప్రయత్నం చేస్తుంది. కరిచే క్రమంలోనే మనకు దాని వినం కూడా బయటకు వస్తుంటుంది. ఇది మొన్ననే ఒక బాబుకు చూడండి అగో చాలా వినం వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి అయిపోయి ఈ 2 కాట్లతోనే మనిషి చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇగో చూడండి ఈ వినం చూస్తున్నారు కదా, మీకు క్లియర్గా కనబడుతుంది కదా. భయం అవుతుంది. ఈ వినం చాలండి, దాదాపు అంటే ఇక్కడ ఇది రిలీజ్ చేసినటువంటి వినము ఈజీగా ఒక 10 మందిని చంపేంత కెపాసిటీ ఉన్నటువంటి పాము ఇది. ఇవి అంత వెరీ వెరీ మోస్ట్లీ డేంజరస్. ఇది చాలా అంటే చాలా ప్రమాదకరమైన పాము. ఈ పాము ఇట్లా కరిస్తే ఎక్కడ నాటు వైద్యానికి కానీ, తర్వాత మంత్రాలు కానీ, తంత్రాలు కానీ, తాయితాలు కానీ పోకుండా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి మనం త్వరగా వైద్య చికిత్స తీసుకున్నట్లయితే మనం కూడా పూర్తిగా ప్రాణాలు కాపాడుకోవడానికి కూడా ఆస్కారం ఉంది. కాబట్టి మరొకమారు నేను అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, మీరు పాముల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా రైతు మిత్రులందరూ కూడా వ్యవసాయ పొలాల్లోకి వెళ్ళేటప్పుడు పూర్తి శరీరాన్ని కప్పి ఉంచేటువంటి దుస్తులు ధరించాలి. తర్వాత పూర్తి శరీరాన్ని కప్పి ఉంచేటువంటి దుస్తులు ధరించాలి. మరియు రాత్రి వేళలో వచ్చేటప్పుడు టార్చ్ లైట్ కానివ్వండి, తర్వాత కర్రల శబ్దంతో కానీ మనం సౌండ్ చేసుకుని వెళ్ళినట్లయితే ఈ పాముల నుంచి మనం పూర్తిగా రక్షణ పొందవచ్చు. కాబట్టి మీ అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. నా ఛానల్ అందరూ కూడా మీరు చూస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు. ముఖ్యంగా మా గౌరవ ఎస్పీ గారు శ్రీమతి కె రక్షితామూర్తి గారు, మా గౌరవ డిఎఫ్ఓ నవీన్ రెడ్డి గారు మరియు ఉన్నతాధికారులందరూ కూడా మనకు సపోర్ట్ చేయడం వల్లనే మనం ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా వనపర్తి జిల్లా ప్రజలందరూ కూడా ఎక్కడ పాము వచ్చినా కూడా నా నెంబర్కి సమాచారం ఇస్తున్నారు. మరొక మారు నేను నెంబర్ కూడా చెప్తా ఉన్నాను.
9985545526 అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడైతే ఇడిచి పెడతాం చూడండి. వెళ్ళిపోతుంది రసల్స్ వైపరు. ఇది ముఖ్యంగా మనము ఇప్పుడు అంటే పచ్చ గ్రాస్ ఉంది కాబట్టి మనం గుర్తుపట్టడానికి వస్తలేదు. అదే ఎండు గడ్డిలో పోయినాక పామును గడ్డిని గుర్తుపట్టడం చాలా కష్టమవుతుంది. చూడండి, అది నాకు తెలిసి మైబీ అందులోకే పోతుందని నేను అనుకుంటున్నా. చూడండి, ఆ గడ్డిలో పోతే అస్సలు గుర్తుపట్టడం కష్టం అండి పామును. కానీ అగో చూడండి, అందులో కలిసిపోతుంది అనమాట, ఎక్కడ ఉంది కూడా తెలియదు అనమాట. ఓకే అండి.